ద్వాపర యుగంలో అర్జునుడే మళ్లీ జన్మలో తిన్నడగా జన్మిస్తాడు. అర్జునుడు ఆ జన్మలో శివ సాన్నిహిత్యం పొందలేక మళ్లీ జన్మెత్తాడు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించడం వల్ల ఉదయాన్నే వేటకు వెళ్లేవాడు. అలా ఒకరోజు వేటకు వెళ్తున్న సమయంలో వేటాడి అలిచిపోయిన తిన్నడు ఒక శివాలయంలో కూర్చొని ఉంటాడు. శివ, నాకు ఈ రోజు ఒక్క వేటను తొలగలేదు. నాకు గాని ఒక వేట దొరికినట్లయితే సగభాగం నీకిస్తాను, సగభాగం నేను తీసుకుంటాను అని చెప్పి శివుడితో వాటా గురించి మాట్లాడతాడు తిన్నడు. శివుడితో ఒప్పందం చేసుకుంటాడు. అలా శివుని ప్రార్థించి వేటకు వెళ్తాడు. తనకి వేట దొరుకుతుంది. చెప్పిన విధంగానే వేట సగభాగం తీసుకొని వస్తాడు. శివుడికి నోటి నిండా నీళ్లు తీసుకొని తర్వాత చేతిలో బిల్వపత్రాలు తీసుకొని వస్తాడు. శివుడికి తన నోట్లో అభిషేకం చేసి బిల్వపత్రాలు శివుడి మీద పెట్టి ఆ సగభాగమును శివుడికి అర్పిస్తాడు. శివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు తిన్నడు. ఒకరోజు శివుడికి కంటి నుండి రక్తం కారుతుంది అని బాధపడతాడు. స్వామికి తన కన్నుని సమర్పిస్తాడు. తిన్నడు ఒక కన్ను పెట్టగానే రెండో కన్ను నుంచి కూడా రక్తం కారటం స్టార్ట్ అవుతుంది. రెండో కంటి నుంచి కూడా నెత్తురు కారటం చూసిన తిన్నడు తన రెండో కన్ను కూడా తీసి స్వామికి అమర్చాలని చెప్పి నెత్తురు కారుతున్న కంటి దగ్గర తన కాలు బొట్టన వేలు గుర్తుగా పెడతాడు. తన చేతిలో ఉన్న బాణంతో రెండో కన్నును తీసి ఆ కంటి దగ్గర పెడతాడు. అప్పుడు రెండు కళ్ళ నుంచి నెత్తురు కారటం ఆగి కళ్ళు నార్మల్ గా అవుతాయి. అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు. నీ అసంచలమైన భక్తికి నేను ముద్దునయ్యాను తిన్నడా. ఇప్పటి నుంచి నీ కన్నులు నాకు ఇచ్చినందువలన నీకు బత్తకన్నప్ప అనే పేరు గడిస్తుంది. ఈ కలియుగమంతం నీ పేరు ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉండిపోతుంది. నీ కథ విన్నవారికి శివానుగ్రహము సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని నేను వరమిస్తున్నాను. ఇక నుంచి నిన్ను బత్తకన్నప్పగా జనులందరూ కీర్తిస్తారు. నీ నామం చిరస్థాయిగా నిలిచిపోతుంది అని మహాశివుడు బత్తకన్నప్పకి వరమిస్తాడు. నిస్వార్థమైన భక్తికి నిదర్శనం ఈ కథ.